మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన చిన్న మందిరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ ప్రాంగణంలో చేరి ఇప్పుడు వరకు పాటల ద్వారా నేను మహింపరిచి ఉన్నాం ప్రభా. యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడ, సర్వోన్నతుడా, సర్వప్రేమి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందబడటానికి ఈ దాసులు ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తుండగా ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి పరచడానికి, ఈ ప్రాంతాన్ని రక్షించడానికి మీ దాసులుగా మీరు ప్రేమించి ప్రేరేపించి జనమంతా భయపడకుడి, మీరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించడం నా తండ్రికి ఇష్టమైందని మాట్లాడారు. నేను చిన్న ప్రారంభిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు సైన్యమును ముందు నడచిన దైవమా, నేడు మాతో పెంచుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను నిలపండి. ఎంతమంది అయితే ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారో, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఇదిగోనైనా శీఘ్రత పీడించబడితే విడుదల, మరి ముఖ్యంగా మారు మనసు, రక్షణార్థమైన మారు మనసులు అనేక మంది పొందుకొని ఈ దాసులు ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును